కేంద్ర బలగాలు తొలగించాలి అని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మనం ఈ రౌండ్ టేబుల్ ద్వారా తీర్మానం చేద్దాం. తర్వాత లాస్ట్కు తీర్మానంలో మనం ఇది పెడదాము. ఇప్పుడు సజయ మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీ నుంచి మాట్లాడు. సభకు వచ్చిన అందరికీ నమస్కారం. మన దేశానికి ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కడెక్కడ ఆదివాసీ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అనేది మనం ఒక లిస్టు వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకు అనంటే అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఒక ఆదివాసీ మహిళ ఉన్నప్పుడే ఇవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి. ఆవిడ్ని అక్కడ కూర్చోబెట్టారు. ఏ కారణాల చేత ఈ మహిళలందరి మీద దాడులు జరుగుతున్నాయి అనేది మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం మణిపూర్లో చూసాం మహిళల్ని ఏ విధంగా నగ్నంగా ఊరేగించారు అని. అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో కూడా చూస్తున్నాం. ఎందుకని ఆదివాసీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువ అవుతున్నా కానీ బయట ప్రపంచానికి వీటి గురించి ఎందుకు పట్టింపు లేకుండా పోతుంది? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతాలు అని అంటేనే అటవీ ప్రాంతాలు. అటవీ ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్స్తో చట్టాలని రూపొందించుకున్నటువంటి ఈ దేశంలో ఆ చట్టాలని మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. బహుశా తొందరలో అది కూడా జరిగిపోవచ్చు. ఇంకా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్స్ అనేవి లేకుండా, ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి లేకుండా ఉండే క్రమం అనేటటువంటిది మొదలైంది. అది జరుగుతోంది. తొందరలో అంటే సమాజంలో ఉండేటటువంటి అన్ని శక్తులు గనక అట్లానే మాట్లాడకుండా ఉంటే ఆ చట్టం కూడా మారటానికి, ఆ షెడ్యూల్స్ మారటానికి, 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ మారటానికి ఎక్కువ సమయం లేదు. మామూలుగా అనుకోవచ్చు, ఎందుకు ప్రత్యేకమైన షెడ్యూల్స్ ఎందుకు, ఆదివాసీలు కూడా అందరితో సమానమే కదా, వాళ్ళకి అభివృద్ధి కావాలి కదా అని అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకొస్తారు. ఎక్కడైనా జరిగేది అదే. ఎక్కడైనా భూసేకరణ కావాలి అని అంటే మొట్టమొదటి చెప్పేది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి అనేటటువంటిది డెఫినిషన్ను ఎప్పుడూ కూడా ప్రభుత్వాలది ఒక రకంగా ఉంటుంది, ప్రజా సమూహాల్లో పనిచేసేటటువంటి మనలాంటి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఈ రెండిటి మధ్య పొంతన అనేటటువంటిది ఉండదు. ఎందుకు అనంటే రెండు విరుద్ధమైనటువంటి అంశాలు కాబట్టి. ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి అనంటే అక్కడ ఉండేటటువంటి సహజ సంపదలన్నీ కూడా మన దేశంలోనూ లేదా విదేశాల్లో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులకి కావాలి. ఈ మాట అనగానే ఏమంటారు అనంటే కార్పొరేట్ల గురించి అంటే మనం అవి అభివృద్ధిలో భాగం కదా, కార్పొరేట్ అవ్వటం అనేటటువంటిది, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తారు కదా చదువుకుని, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అని అంటారు. కార్పొరేట్ సంస్థలని వాళ్ళ ఉద్దేశాలని ఎందుకు, వాటి వెనక ఉండే ప్రయోజనాలను ఎందుకు వ్యతిరేకించాలి అని అంటే అవి ప్రజల హక్కులని గుర్తించినటువంటివి. పైపైన చూపించే హక్కులు కాదు, చిన్న చిన్నవి సౌకర్యాలు కల్పించటం అవి కాదు. ప్రధానమైనటువంటి అసలు జీవించే హక్కు కానీ, లేకపోతే అక్కడ ఉండేటటువంటి సహజ వనరుల మీద కన్ను వేయటం. సహజ వనరుల మీద కన్ను వేయటము అని అంటే
ఆ సహజ వనరులు ప్రపంచ మార్కెట్లో అతిపెద్ద విలువైనటువంటి సంపదలు. ఆ సంపదల మీద ఉన్నటువంటి, ఆ సంపదలని కాపాడుతూ ఉన్నటువంటి ప్రజలని ఎంత తొందరగా వాళ్ళకు ఉండేటటువంటి హక్కులని, వాళ్ళకి ప్రత్యేక షెడ్యూల్స్ ద్వారా వచ్చినటువంటి హక్కులని పోడు చేసుకోవటం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండటం కావచ్చు, వీటన్నిటిని ఎంత తొందరగా తీసేయగలిగితే అంత తొందరగా ఆయా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళ సంపదని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన దేశంలో పూర్తిగా అటవీ ప్రాంతం అనేటటువంటిది తగ్గిపోతూ వస్తుంది. అటవీ ప్రాంతం తగ్గిపోవటానికి, అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి వెనకాల మైనింగ్ పేరుతో చేసేటటువంటి చాలా ఒప్పందాలు ఉంటాయి. ఈ మైనింగ్ పేరుతో చేసేటటువంటి ఒప్పందాలని ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మైనింగ్ అనేటటువంటి జరుగుతోంది, అది అవసరమైన మైనింగా, అనవసరమైనటువంటి మైనింగా అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మైనింగ్ అనేది మనం చాలా అవసరమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశంగా చూసుకుంటారు. కానీ ఆ మైనింగ్లో కూడా విచ్చలవిడిగా ఖనిజాలని కొల్లగొట్టేటటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అక్కడ ఎప్పుడైతే మైనింగ్ని తమ జీవనోపాధుల్ని కూల్చే సాధనంగా ప్రజలు గ్రహిస్తారో అక్కడ ఒక తిరుగుబాటు మొదలవుతుంది, ఒక వ్యతిరేకత మొదలవుతుంది. మనం బాక్సైట్ చూసాం, అక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి అంశాలు నడుస్తాయి. ఎక్కడైతే ప్రజలు వ్యతిరేకిస్తారో దానికి చాలా కారణాలు చెప్తారు. దానికి వీళ్ళు మావోయిస్టులు అంటారు, లేకపోతే టెర్రరిస్టులు అంటారు, అన్ని కారణాలు చెప్తారు. ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు అనేటటువంటి ఒక కారణాన్ని చూపించి అక్కడికి ముందు బలగాలు దిగుతాయి. ప్రజా జీవితంలోకి, ఆదివాసీ ప్రజా జీవితంలోకి మీకు గుర్తుంటే గనక విశాఖపట్నం ప్రాంతంలో ఒక సమయంలో విపరీతంగా ఎయిడ్స్ పెరిగింది, హెచ్ఐవి పెరిగింది. హెచ్ఐవి పెరగటానికి నిజానికి వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చింది తక్కువ. అప్పటికి విపరీతమైనటువంటి నిర్బంధం అనేటటువంటిది గూడాల మీద జరిగింది. ఆ నిర్బంధం క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి బలగాలు అక్కడ స్త్రీలు ఉన్న అరాకొర వాటిల్లో కూడా వెళ్ళి పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకు అర్థమవుతుంది అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఎయిడ్స్ మీద పనిచేస్తుంది అని అంటే అది ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలోకి వెళ్ళింది అనేది. ఇవన్నీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కాకపోవచ్చు, ఆ భయం ఉంటుంది. చెయ్యాలి అంటే మనము దీన్ని వెంటనే పెద్ద ఇష్యూ చేయాలని అక్కడ అనుకోకపోవచ్చు, కానీ అక్కడ ఒక సామాజిక పరమైనటువంటి సంక్షోభం మొదలవుతుంది. ఇది అక్కడ వచ్చినటువంటి విషయం. వాకపల్లిలో మామూలుగా తమ రోజువారీ జీవితంలో పనిచేసేటటువంటి ఆదివాసీల జీవితమే వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. దానికి అడవి సంపదకు సంబంధించినటువంటి దాని మీద ఉంటుంది. మామూలుగా పనిచేసుకుంటున్నటువంటి స్త్రీల మీద మావోయిస్టులని వెతకాలి, లేకపోతే వాళ్ళ కూంబింగ్ పేరు మీద వచ్చినటువంటి బలగాలు అక్కడ 11 మంది మీద అత్యాచారం చేసిన విషయం, అది దాదాపు 15-14 ఏళ్ల పాటు కోర్టుల్లో ఆ కేసు నడిచి ఈ మధ్య కాలంలోనే కొంత శిక్షగా వాళ్ళకి వెయ్యలేదు. ఎందుకు అనంటే అవి బలగాలు కాబట్టి, బలగాలని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయకూడదని అనుకుంటారు రాజ్యం ఎప్పుడు కూడా. కానీ అత్యాచారం జరగలేదు అని చెప్పి ఎక్కడా చెప్పడానికి లేదని ఒక్క మాట మాత్రము కోర్టు చెప్పగలిగింది. అంతవరకు ఆ మాత్రం చెప్పటానికి కూడా చాలా సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాల మీద, ఆదివాసీ ప్రజల హక్కుల మీద పనిచేయాలి అని అంటే అనేక వ్యవస్థల్ని ఢీకొట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు మనము ఛత్తీస్గఢ్ దగ్గరకు వస్తే గనక
ఛత్తీస్గఢ్ మీద మహిళల మీద అసలు మాట్లాడటం అనే భద్రతని రక్షించుకున్నటువంటి, వాళ్ళ ఆహార భద్రతని రక్షించుకుంటున్నటువంటి, ఎక్కడా కూడా ప్రభుత్వం వైపు నుంచి, రాజ్య వ్యవస్థల వైపు నుంచి ఏ రకమైనటువంటి మద్దతులు లేకుండానే చాలా అతి తక్కువ మద్దతు వ్యవస్థలు ఉన్న చోట తమ అడవిని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో బలగాలు చేస్తున్నటువంటి దౌర్జన్యం అనేటటువంటి, దౌర్జన్యం చిన్న మాట, నిజానికి అదే ఆ రకమైనటువంటి గనక దాడి కానీ దౌర్జన్యం కానీ నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో జరిగితే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అక్కడ చిన్న పిల్లల్ని ఒక విచక్షణ లేకుండా చంపుతున్నారు. సామాన్యమైనటువంటి ఆదివాసీలని చంపుతున్నారు. ఆదివాసీలు తమ పనులలోకి వెళ్లకుండా, పోడు చేసుకోనివ్వకుండా ట్రెంచీలు వేస్తున్నారు ప్రతి చోట కూడా. చింతూరు వెళితే అక్కడ ట్రెంచీలు వేస్తారు, భద్రాచలం వెళితే అక్కడ మనం వెళ్తున్నాం కాదు, వాళ్ళకి అంటే వాళ్ళు తమ గ్రామాలలో నుంచి తమ పనులకు ఉంటే, ఆదివాసీలు వెళ్లకుండా ఉంటే గనక అది ఎవరికి లాభం? ఆదివాసీలకు నష్టం. కానీ ఎవరికి లాభం? వాళ్ళు వెళ్లకుండా ఉంటేనే అక్కడ వాళ్ళు చేయాలనుకునేటటువంటి చాలా మైనింగ్ అనేటటువంటిది విచ్చలవిడిగా చేస్తారు. ఆ విచ్చలవిడితనానికి ఒక ఫేస్ పెడతారనమాట, అభివృద్ధి ఫేస్ అనేటటువంటిది పెట్టి ఆ మైనింగు మన దేశ ఆర్థిక సంపదకి ఎంత ముఖ్యమనేటటువంటి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఈ అబద్ధాలన్నీ కూడా చెప్పాలి అని అంటే వాళ్ళకు ఒక ఫేస్ ఉండాలి. ఆ ఫేసే మన రాష్ట్రపతి. ఆదివాసీ మహిళని ఒక అత్యున్నత స్థానంలో పెట్టి ఆదివాసీ మహిళల జీవితాలని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంత మాట్లాడుకోవాల్సిందే. ఇంత మాట్లాడుకోకుండా కుదరదు. అంటే అక్కడ ఒక రేప్ జరిగింది, లేకపోతే ఆ రేప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇది ఒక్కటే కాదు. మన నినాదము, మన డిమాండు అత్యాచారం చేసిన వాళ్ళని, వాళ్ళ మీద దాడులు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాలని ఎవరికి చెప్తున్నాం? ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాం. వాళ్ళే చేస్తున్నారు అవన్నీ కూడా అక్కడ. అంటే నిజానికి మన డిమాండ్ అక్కడే వాటితో పాటుగా అసలు ఆదివాసీ సహజ వనరులని దాడి చేస్తున్నటువంటి, ఆ దాడి వాళ్ళ జీవితాలని లాగేస్తున్నటువంటి విధానాల మీద ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతాలు ఇస్తున్నటువంటి ఆహార భద్రత అనేటటువంటిది ఈ దేశంలో చాలా అత్యంత విలువైనటువంటి ఆహార భద్రత. అది చాలా విలువైనటువంటి వనరులు, ఔషధాలు, పంటలు, ఎన్నో రకాలైనటువంటి పంటలు, విత్తనాలు, ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఈ ఆదివాసీ ప్రాంతాల మీద గనక ఇదే విధమైనటువంటి దాడిని కొనసాగుతూ వెళ్ళిపోతే అది చాలా తొందరలోనే మొత్తం అన్ని ప్రాంతాలకి అంటే ఏ రకంగానూ కూడా ఇంకా మాట్లాడటానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. కాబట్టే మనము చివరి మనిషి అయినా సరే మనం జరుగుతున్నటువంటి అన్యాయం మీద నోరెత్తి అరవాల్సిందే. ఎంత చిన్నగా అయినా సరే, ఎంత బలహీనంగా అయినా సరే, నువ్వు చేసేది తప్పు, నీ రాజ్యం చేసేది తప్పు, ఈ రాజ్య విధానాలని మేము ఊరుకోము అనేటటువంటి ఒక బలమైనటువంటి సాలిడారిటీని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చాలా రకమైనటువంటి పనులు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగానే మనం చాలా రకమైనటువంటి పనులు చేయాల్సి ఉంటుంది. చిన్న మీటింగులైనా పెద్ద మీటింగులైనా ఒక్కరోజుతో జరగవు. వేల మైళ్ళ అడుగు కూడా, ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మొదటి అడుగు నుంచి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు. ఆదివాసీ